పొలిటికల్ సాగా ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఒక మూవీ పేరు కాదు, రియల్గా ఆంధ్రప్రదేశ్లో జరిగే విషయమే. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫామ్ అయిన రోజు నుంచి ఇప్పటిదాకా ఒక మూవీ లాగానే జరిగింది ఈ జర్నీ. రెండు ప్రభుత్వాలు ఒకరిని ఒకళ్ళు నిందించుకోవడం, ఒకరిని ఒకళ్ళు బ్లేమ్ చేసుకోవడం, జైళ్ళల్లో వేసుకోవడం, బిల్డింగ్ని కూలగొట్టుకోవడం, గవర్నమెంట్ జనాల మనీని వాడుకొని విచ్చలవిడిగా స్పెండ్ చేయడం తప్ప ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు అయ్యే డెవలప్మెంట్ ఏం లేదు. ఉల్టా చాలా డెప్త్లో కూడుకుపోయింది ఏపీ గవర్నమెంట్. టీడీపీ అలిగేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద వేసేది ఏంటంటే, ఇప్పుడు 257 crores డైలీ ఆంధ్రప్రదేశ్ మీద బర్డెన్ పడుతుంది. గవర్నమెంట్ 698 crore డైలీ స్పెండ్ చేస్తుంది. ఓన్లీ 264 crores అమౌంట్ స్టేట్ ఓన్ రెవెన్యూ ఉంది, దాంట్లో మిగతాదంతా అప్పే. వైఎస్ఆర్సీపీ పార్టీ 69,736 crore ఎఫ్ఆర్బిఎం లిమిట్లో 30,275 crore అప్పు తీసుకుంది ఫస్ట్ 9 monthsలో ఈ ఫిజికల్ ఇయర్లో. టీడీపీ దీనికోసం ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి ట్రాన్స్పరెన్సీ అడుగుతుంది, డాక్యుమెంట్స్ అడుగుతుంది, ఫ్యాక్ట్స్ అడుగుతుంది. బికాస్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏపీ కండిషన్కి ఈ ట్రాన్స్పరెన్సీ చాలా అవసరం. ఈ డబ్బంతా ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది? మన జనాలదే, ట్యాక్స్ పేయర్స్దే. The people who are living in Andhra Pradesh are going to pay the amount for all the luxurious spending of the government. ఇప్పుడు టోటల్ ప్రొజెక్షన్ చూస్తే, డెప్ ప్రొజెక్షన్ చూస్తే 4.85 lakh crore ఉంటుంది బై ది ఎండ్ ఆఫ్ ద ఫిజికల్ ఇయర్స్. అదే కాకుండా ఇది ఒకవేళ మీనింగ్ఫుల్ జస్టిఫికేషన్ అనుకోండి, సపోజెడ్లీ ఇంత అమౌంట్ స్పెండ్ అయింది ఏదైనా గుడ్ పర్పస్ కోసం వాడితే సంతోషించవచ్చు. కానీ మనము ఋషికొండకి గుండు కొట్టేసి అక్కడ ప్యాలెస్లు కడుతున్నాం, ఏం యూజ్ అయినట్టు? రండి, ఋషికొండ గుండు గురించి, ఋషికొండ కొండ గురించి అండ్ ఋషికొండ ప్యాలెస్ గురించి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు మేము చేస్తున్న వీడియోస్ నచ్చితే, మా కంటెంట్ నచ్చితే, మా అప్రోచ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మీరు ఎంత మాకు షేర్ చేయడంలో హెల్ప్ చేయగలుగుతారో మేము అంత రీసెర్చ్ చేసి కొత్త కొత్త టాపిక్స్ తీసుకొస్తూనే ఉంటాము. మీ హెల్ప్ మాకు చాలా చాలా అవసరం. మీ సబ్స్క్రిప్షన్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఎక్స్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద టీడీపీ అలిగేషన్స్ వేసింది. ఏంటి అలిగేషన్స్? ఋషికొండ మీద కట్టించిన లగ్జరియస్ రిసార్ట్ గురించి. అసలు ఋషికొండ హిల్ ఒక గ్రీన్ అండ్ ఒక టూరిజం రిలేటెడ్ ప్లేస్. ఆ గ్రీనరీయే ఆ ఋషికొండ హిల్కి అందం. కానీ చాలా ఎకరాల ఏరియాలో ఋషికొండని మొత్తం ట్రీస్ని పడగొట్టి ఆ ఏరియాలో ఒక పెద్ద విశాలమైన ప్యాలెస్ కట్టించారు. ఈ ప్యాలెస్ కట్టించాల్సిన అవసరం ఏంటి? అసలు ఈ ప్యాలెస్ ఏ పర్పస్ కోసం కట్టించారు? ఇది ఎవరి మనీకో కట్టించారు? ఎలా కట్టించారు? ఇది కట్టించేటప్పుడు పర్మిషన్స్ ఎవరి దగ్గర తీసుకున్నారు? అండ్ ఇది కట్టించేటప్పుడు జనాలకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? ఇవన్నీ క్వశ్చన్స్ టీడీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతుంది. అసలు స్టోరీ ఏంటో అర్థం చేసుకుందాం. 2021లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటు కలిసి అక్కడ ఋషికొండ హిల్లో మేము టూరిజం అట్రాక్షన్ కోసము అక్కడ ఏరియాని డెవలప్ చేస్తాము అండ్ టూరిజం డెవలప్మెంట్ కోసం హరిత రిసార్ట్ని కూలగొట్టి మేము అక్కడ ఒక పెద్ద రిసార్ట్ కట్టబోతున్నాము అని చెప్పి ఒక కథ చెప్పారనమాట. అసలు హరిత రిసార్ట్ బాలేదా? దాని కండిషన్ చాలా యూజ్ఫుల్గా లేదా అంటే కాదు. హరిత రిసార్ట్ చాలా మంచి కండిషన్లో ఉండే, ఏవో చిన్న బున్న రిపేర్స్ తప్ప ఆ రిసార్ట్కి ఏ ప్రాబ్లం లేకుండే. కానీ దాన్ని తీసేసి 9.88 acre ఏరియాలో రిసార్ట్ని రెస్ట్రిక్ట్ చేశారు. అది ఎలాంటి రెస్ట్రిక్షన్ అంటే, కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఒక మామూలు పర్సన్ కాదు కదా, ఒక పెద్ద డిగ్నిటరీ కూడా అక్కడికి వెళ్ళలేడు జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ లేకుండా. స్టాంప్ వేస్తారు కదా ప్రతిదాని మీద. అఫీషియల్ రికార్డ్స్ ఏం చూపిస్తున్నాయి అంటే, ఆ కన్స్ట్రక్షన్ మొత్తం బ్లాక్స్లో డివైడెడ్గా ఉంది అండ్ ఆ బిల్డింగ్
356.4 crore అమౌంట్తో కట్టారు. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు 400 crores అమౌంట్తోని ఈ బిల్డింగ్ ఆర్ ఈ ప్యాలెస్ కట్టారనమాట. ఫిబ్రవరిలో టూరిజం మినిస్టర్ ఆర్కే రోజా గారు ఈ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ని ఇనాగరేట్ చేశారనమాట. అండ్ అప్పుడే టీడీపీ ఈ కన్స్ట్రక్షన్ ఎంత యూజ్ఫుల్, అసలు ఇంత లావిష్ రెసిడెన్స్ అవసరమా అనే క్వశ్చన్ మీద కూడా చాలాసార్లు డిబేట్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఎక్కడికి వెళ్ళనివ్వలేదు. అసలు టీడీపీ అలిగేషన్స్ ఏంటనేవి అర్థం చేసుకుందాం. టీడీపీకి ఇప్పుడు చాలా లాభమయ్యే విషయం అయింది ఇప్పుడు రుషికొండ ప్రాజెక్ట్ కాంట్రవర్సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. మీద నుంచి ఈ రుషికొండ ప్యాలెస్ బయటికి పడ్డము, కొన్ని అవినీతి కార్యక్రమాలు బయటపడ్డం, ఇవన్నీ టీడీపీకి చాలా క్యాపిటలైజేషన్ చేస్తున్నాయి. ఇదంతా జగన్ గారి మిస్ గవర్నెన్స్కి ఎగ్జాంపుల్. జగన్ గారు పవర్లోకి వచ్చిన తర్వాత అసలు ఏం చేద్దాం అనుకున్నారు, తను ఎలాంటి ఆలోచన విధానంలో ఉన్నారు, తను ఎలాంటి ట్రాక్ రికార్డ్ ఫాలో అయ్యారు, అసలు జనాలకి ఏ రూపంలో లాభం చేద్దాం అనుకుంటున్నారు, తన భవనాలు కట్టించడం ఏంటో, ఇంకో భవనాలు కూల్చడం ఏంటో, అసలు మినిస్ట్రీకి వాడాల్సిన గవర్నమెంట్ రెగ్యులేషన్ ఆఫీస్ వాడకుండా సొంత భవనాన్ని అక్కడికి జనాలని రప్పించి అక్కడి నుంచి రాజకార్యక్రమాలు చేయడం ఏంటో అసలు ఎవ్వరికీ క్లారిటీ లేదు దీని గురించి. పవర్లో వచ్చిన తర్వాత శ్రీనివాసరావు అండ్ రూలింగ్ పార్టీ సపోర్టర్స్ అందరూ సీఎం చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ తీసుకొని విశాఖపట్నం విజిట్ చేశారు. వాళ్ళు ఆ పిక్చర్స్ తీసుకున్నారు, ఆ సైట్వి పిక్చర్స్ తీసుకొని దాన్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. జగన్ ఇంత కష్టపడి కట్టించుకున్న ప్యాలెస్ పాపం అడుగు పెట్టకుండానే పవర్ నుంచి దిగిపోయారు. రావు గారు ఆల్సో మెన్షన్ చేసింది ఏంటంటే ఇంకా చాలా కట్టడాలు ఉండే అంట. ఒకవేళ ఈ గవర్నమెంట్ గీట వచ్చి ఉండకపోతే, టీడీపీ గవర్నమెంట్ కోalition అండ్ జనసేన వచ్చి ఉండకపోతే అసలు ఎవరికి కూడా ఈ ప్యాలెస్ గురించి తెలిసేది కాదు. మేబీ తర్వాత కొన్నేళ్ల తర్వాత పురాతన తవ్వకాలలో బయటపడేదేమో. సారీ, జస్ట్ జోక్. జగన్ గారు అసలు ఆంధ్రప్రదేశ్ని ఎలా రూల్ చేశారు అనేది ఇప్పటికీ అందరికీ ఒక అంతు చిక్కని క్వశ్చన్ మార్క్. రావు గారు ఆల్సో మెన్షన్ చేసింది ఏంటంటే ఈ ప్యాలెస్ చాలా ఇంప్రాక్టికల్ మేనర్లో కట్టించారు. ఎలా కట్టించారంటే ఏదో ఒక్క పర్సన్ ఇల్లు లాగా కట్టించారు. పోనీ ఇది గవర్నమెంట్ అఫీషియల్స్ కోసం కట్టిస్తే చాలా రూమ్స్ ఉండాలి, అంత స్పేషియస్గా ఉండకుండా రూమ్స్ చాలా మందిని ఫిట్ చేసుకునేటట్టు ఉండాలి. కానీ అలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఏమీ లేదు. రుషికొండ రిసార్ట్ ఎలా ఉందో ఫస్ట్ తెలుసుకుందాం. రుషికొండ రిసార్ట్ ఒక లగ్జరీకి సింబల్. ఇక్కడ 12 బెడ్రూమ్స్ ఉన్నాయి. అండ్ తెలుసా టోటల్ బిల్డప్ ఏరియా ఎంత? 1,41,433 స్క్వేర్ మీటర్స్. అక్కడున్న బాత్రూమ్ కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇల్లులు ఇచ్చే జనాల ఇంటికంటే పెద్దది. ఈ 3 ప్యాలెసెస్ రుషికొండ హిల్లో కట్టించిన 3 ప్యాలెసెస్ రిపోర్టెడ్లీ 407 crores కట్టించబడింది. అండ్ పైన ఖర్చులు అన్నీ కలుపుకొని 452 crores దాకా వెళ్ళింది ఈ ఖర్చు. అండ్ కొన్ని బాత్రూమ్స్ అయితే మోర్ దెన్ 480 స్క్వేర్ ఫీట్ కంటే కూడా పెద్దగా ఉన్నాయి. ఆ బాత్రూమ్స్ లగ్జరియస్ కబర్డ్స్, ఆ గోల్డ్ కోటెడ్ ఫిట్టింగ్స్ ఉన్నాయి. దాంతోపాటు ఆ వాష్రూమ్లో ఒక పెద్ద మసాజ్ బెడ్ ఉంది. నవ్ ఐ డెంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ అ మసాజ్ బెడ్ ఇన్ అ గవర్నమెంట్ ప్లేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లీడరు ఎంత మినిమలిస్టిక్ లివింగ్లో బతకాలో మేబీ వీ షుడ్ లర్న్ ఇట్ ఫ్రమ్ మిస్టర్ నరేంద్ర మోదీ. స్వతహా ఖర్చుల కోసమే నువ్వు ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడితే జనాలకి ఇవ్వడానికి నీ దగ్గర ఏం మిగులుతుంది? ఈ ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే కళింగ హాల్లో కళింగ బ్లాక్లో ఉందో షాండిలియర్ ఉందన్నమాట పైన ఒకటి. అది 2 లక్షల రూపాయల షాండిలియర్. హ్యూజ్ కారిడోర్స్, ఎక్స్పెన్సివ్ ఇంపోర్టెడ్ మార్బుల్స్తోని ఫ్లోర్స్ లే చేశారు. అలాంటి షాండిలియర్స్ 2 lakh కంటే ఎక్కువ కాస్ట్ ఉన్న షాండిలియర్స్ ఆ ప్యాలెస్లో ఎన్నో. దాంతోపాటు ఒక పెద్ద హోమ్ థియేటర్, వాల్ టు వాల్ స్క్రీన్. ఇది కాకుండా గజపతి అండ్ వెంగి బ్లాక్స్ అని ఉన్నాయన్నమాట.
దానికి గవర్నమెంట్ అమౌంట్ అంటే జనాల అమౌంట్ నుంచి 33 కోట్లు జస్ట్ ఇంటర్నల్ డెకరేషన్ కోసం వాడారు. ఎంటైర్ కాంప్లెక్స్ ఇంక్లూడింగ్ బాత్రూమ్స్లో సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ ఫెసిలిటీ ఉంది. తెలుసా, ఒక చిన్న ఇంట్లోనే సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ ఉందంటే అక్కడే బిల్లు మీకు వేలల్లో వస్తుంది. కానీ అంత పెద్దది అంటే 7,266 స్క్వేర్ మీటర్ జస్ట్ హాల్ ఉంది, మీటింగ్ హాల్ ఉంది. ఉట్టి దాంట్లోనే వచ్చే కరెంట్ బిల్ లక్షలలో ఉంటుంది. ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ వేర్ విల్ ఇట్ కమ్? విల్ ఇట్ కమ్ ఫ్రమ్ ద గవర్నమెంట్స్ పాకెట్ ఆర్ పీపుల్స్ పాకెట్? ఈ ఎంటైర్ కాంప్లెక్స్లో 12 బెడ్స్ ఉన్నాయి. ఆ బెడ్స్ లక్షల రూపాయల బెడ్స్. స్పా ఫెసిలిటీస్ ఉన్నాయి, రకరకాల అడ్వాన్స్డ్ సీ ఫేసింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అక్కడ వాష్రూమ్స్ బీచ్ని ఫేస్ చేయాలంట, సీని ఫేస్ చేయాలంట, లేకపోతే కంఫర్ట్ రాదంట, అకార్డింగ్ టు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమి రెస్పాన్స్ ఇచ్చిందో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు లెడ్ చేసిన గవర్నమెంట్, ద పాస్ట్ గవర్నమెంట్, టూరిజంని బూస్ట్ చేయడానికి మేము ఈ ప్యాలెస్ కట్టించాము అని చెప్పేసి ఆన్సర్ చేశారు. ఋషికొండలో కట్టించిన బిల్డింగ్ గవర్నమెంట్ ఓన్డ్ అసెట్ కానీ మా ప్రైవేట్ ప్రాపర్టీ కాదు అని ఇప్పుడు వాళ్ళు షోల్డర్స్ ఇంకా చేతులు దులిపేసుకుంటున్నారు. ఈ బిల్డింగ్ ప్రయర్గా విశాఖపట్నంని ఫేమస్ చేయడానికి, ఇక్కడ వచ్చిన గవర్నమెంట్ అఫీషియల్స్కి మంచి కంఫర్ట్ ఇవ్వడానికి కట్టించాము అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. వీ ఆల్ నో దట్ ఏపీ గవర్నమెంట్ ఈజ్ అండర్ ఏ హ్యూజ్ డెప్ట్. ఎప్పుడైనా ఏదైనా స్టేట్ ఫస్ట్ డెవలప్ అవ్వాలి అంటే బిల్డింగ్స్ కట్టించుకోదు, వాల్స్కి ఇంటీరియర్స్ చేయించుకోదు, ల్యాండ్స్కేపింగ్ మీద 50 కోట్లు స్పెండ్ చేయదు. ఏం చేస్తుంది తెలుసా? జనాలకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టడానికి పునాది ఇస్తుంది, దానికి ఫ్రీ ల్యాండ్స్ ఇప్పిస్తుంది, యూత్కి జాబ్ రావడానికి సోర్సెస్ ఇప్పిస్తుంది, కొత్త ఇండస్ట్రీస్ ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఆపర్చునిటీస్ ఇప్పిస్తుంది, రోడ్స్ని డెవలప్ చేస్తుంది, ఇండస్ట్రీస్కి ఎలాంటి ఫైనాన్షియల్ హెల్ప్ కావాలో చెక్ చేస్తుంది, గవర్నమెంట్ అఫీషియల్ శాలరీస్ కట్ చేస్తుంది, గవర్నమెంట్ స్పెండ్ చేసే అమౌంట్ని టైట్ చేసేస్తుంది. ఒక్క 10 కార్లు వాడే బదులు ఒక్క కార్ వాడుకునేటట్టు ఫెసిలిటీస్ తీసుకొస్తుంది. స్వతహా ఖర్చు చేసే అమౌంట్స్ని తగ్గించేసి అక్కడ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ని పెంచుతుంది, హాస్పిటల్స్లో లేటెస్ట్ అమ్యూనిటీస్ తీసుకొస్తుంది. వేరే కంట్రీస్, వేరే స్టేట్స్ ఎట్లా ప్రోగ్రెస్ అవుతున్నాయని చెప్పేసి దానికి ఒక రీసెర్చ్ డిపార్ట్మెంట్ పెడుతుంది. అసలు ఇవన్నీ చేయకుండా ఋషికొండకి గుండు కొట్టేసి అక్కడ ఒక పెద్ద ప్యాలెస్ కట్టించేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేద్దాం అనుకున్నారనేది నాకైతే అర్థం కావట్లేదు. ఇది కాకుండా ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ చాలా ముందుకెళ్ళాలి. ఇప్పుడు అమరావతికి ఉన్న ఫ్లోర్ ప్లాన్ చాలా గట్టిది. బికాస్ చంద్రబాబు నాయుడు గారికి పాస్ట్లో హైదరాబాద్ని డెవలప్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ఆయన ఎక్స్పీరియన్స్ని కరెక్ట్గా వాడుకోగలిగితే, డబ్బుని రూపాయి కూడబెట్టుకొని ప్రాపర్ అమ్యూనిటీస్కి వాడుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్లో చాలా డెవలప్డ్ సిటీగా కన్వర్ట్ అవుతుంది. I really congratulate Chandrababu Naidu for the historic victory that he has received. Maybe he will bring a good change to the city and the state. All the best AP government. Thank you all of you. ఇంత పేషెన్స్గా వీడియో విన్నందుకు. ఇది జస్ట్ నా ఒపీనియనే. మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ రిఫార్మ్ ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా సెలెక్ట్ అయ్యి ఒక పాజిటివ్ చేంజ్ తీసుకొస్తారా, లేదా జగనే కంటిన్యూ అయిపోయి ఉంటే ఈ స్టేట్కి మంచి అయ్యేదా? మీ ఒపీనియన్స్, మీ పాయింట్స్ కమెంట్స్ రూపంలో ఈ వీడియోలో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్, యాజ్ ఐ టెల్ యూ ఎవ్రీ టైమ్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.